భద్రాచలములో వెలసిన శ్రీరామా మా అండా దండా నీవుండాలని శ్రీరామనామం తలుస్తూ మేము నీ సన్నిధికే చేరవస్తిమయ్యా. భద్రాచలములో వెలసిన శ్రీరామా మా అండా దండా నీవుండాలని శ్రీరామనామం తలుస్తూ మేము నీ సన్నిధికే చేరవస్తిమయ్యా. పాలిట దిక్కువు నీవని భద్రాచలముకు చేరవస్తిమి. దీనుల పాలిట దిక్కువు నీవని భద్రాచలముకు చేరవస్తిమి. పాపకర్మములు బాపే దొరవని పరిపరి విధముల వేడుకుంటిమి. పాపకర్మములు బాపే దొరవని పరిపరి విధముల వేడుకుంటిమి. దశరథ నందన దానవ మర్దన మమ్ముల నీవు కాపాడు రఘురామా. భద్రాచలములో వెలసిన శ్రీరామా మేము నీ సన్నిధికే చేరవస్తిమయ్యా.
గుజరాత్ చదువుతున్నాను రూపాయి అది వారి చిరుతల రామాయణం చిరుతల రామాయణం చిరుతల రామాయణం మీకు ఊళ్ళో పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మేము సర్పంచ్ అడిగినాము, ఎంపీటీసీని అడిగినాము, గ్రామ ప్రజలను అడిగినాము, అందరిని అడిగినాం. అచ్చా సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళు అందరిని అడిగినాం. నాకంటే చిన్న చిన్న వాళ్ళని అడిగినాను. మరి నన్ను అడిగినావా పర్మిషన్? నేను అడిగినా కానీ నువ్వు లేవు. నన్ను అడిగినావని నేను లేవు అంటే అంటే నువ్వు లేవు అంటే నీకు అర్థం అవుతలేదా? చేపలు పట్ట వేయిన వాట నువ్వు. అచ్చా చేపలు పట్ట వేయినా అయితే చేపలు పట్ట వేయినా నువ్వు అచ్చారు నేను లేని అచ్చా అచ్చా బిడ్డ మీకు సామాన్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పు, మొత్తం రాసుకోవాలి. రాసుకుంటావా? అంత రాసుకో మొత్తం నేను చెప్పా. వెనక దిక్కు తిరిగి అంత రాసుకోవాలి మొత్తం చెప్తా. వెనక దిక్కు తిరిగి అంత రాసుకోవాలి. వెనక దిక్కు తిరిగి అంత లేదు పుస్తకం ఉందో లేదా వెనక రాసుకోవాలి. తప్పులా 2 తప్పులాలు 2 తప్పులాలు 2 తాళం జోళ్ళు 2 తాళం జోళ్ళు 6 పెట్టె పెట్టె బుట్ట బుట్ట ముందులేమా ముందు కూడా ఉన్నాయి కానీ చెప్పేది అంటే అచ్చా ఏమేమి వేషాలు వస్తాయి? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, దశరథుడు, అందులో లాస్ట్ 3 రకాలు కూడా వస్తాయి. దశరథ మహారాజు అని అందరు నామం దశరథ మహారాజు అందరు. మాది అయోధ్యాపురి పట్టణం అని. మీది అయోధ్యాపురి పట్టణం. నాకు 4 కుమారులు కలరు. మీకు 4 కుమారులు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. నాకు 3 భార్యలు కలరు. వారి పేరు కంసల్య, కైక మరియు సుమిత్ర అని అందరు. ఎక్కడికి వెళ్తారు అయ్యా? మన పట్టణంకి వెళ్తారా? అలాగే Bye.
నేను అయోధ్య నగరం పరిపాలించు దశరథ మహారాజు గారి పెద్ద భార్యకు కౌసల్యాదేవి గర్భమున జన్మించిన వాడు. నా నామము శ్రీరామచంద్రుడని అన్నారు. మీ నామం శ్రీరామచంద్రుడు అన్నారు. మీది అయోధ్యాపూర్ పట్టణం. మీ తండ్రి పేరు దశరథ మహారాజు. మీరు ఒక్కలేనా? మేము నలుగురం ఉన్నదము. నలుగురా? మరి వాళ్ళ పేరు చెప్తారే. తల్లి కౌసల్య నా పిల్ల మా తల్లి అయిన కౌసల్యాదేవి నాకు పినతల్లులు ఇరువురు. కైకాదేవి, సుమిత్రాదేవి. నాకు ముగ్గురు తమ్ములు కలరు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. దశరథ మహారాజు గారి చిన్న భార్యకు సుమిత్ర గర్భంలో జన్మించిన నామము లక్ష్మణుడు. సుమిత్ర గర్భంలో జన్మించిన మీ నామము లక్ష్మణుడు అని అందు. మీది అయోధ్యాపూర్ పట్టణం. మీ అన్నదమ్ములు ఉన్నారానే? మరి వాళ్ళ పేరు? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. బాగానే మంది ఉన్నారుగా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న భార్యకు కైక గర్భంలో జన్మించిన నా నామము భరతుండందు. చిన్న భార్య గర్భంలో జన్మించిన మీ నామం భరతుండందు. మీకు అన్నదమ్ములు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ నామం గిరిగిరిదుడు రవి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. మీ పట్టణం అయోధ్యాపూర్ పట్టణం. అలా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారయ్యా? మేము అయోధ్యాపూర్ పట్టణంకి వెళ్తున్నాం. అయోధ్యాపూర్ పట్టణంకి వెళ్తున్నారా? అలాగే వెళ్ళిరండి. రాదు గిరిజుడు గిరిజుడు
గిడి గిడిదురా రాజు గిడి 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 సుమిత్ర అయోధ్య మీ తండ్రి పేరు దశరథ మహారాజు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా జనపం దగ్గర అలాగే పోయాడు. యా పండుగ కానీ ఎండపల్లి నాదే, కొండపురం నాదే, ఇటు పోతే అంబర్పేట నాదే, అటు పోతే గుళ్ళకోట నాదే. ఇక అవి పట్టుకొని పోయినా అదే ఫస్ట్ ఈ పెద్దూర ఎండపల్లి ఈ ఊళ్ళో అడగద్దని ఏం చేసిన ఫస్ట్ అట్లా వస్తా కొండపురం నుంచి వస్తాను. కొండపురం తాళాల కళ్ళ అయినా ఇక కళ్ళగా ఊళ్ళకి పోయినా. ఆ ఊళ్ళకి పోయి దాటికి నాకు ఎవరు పిచ్చ పెట్టలేదు. అక్క ఎక్కడి నుంచో శివసాత వచ్చింది మొత్తం అదే ఎత్తుకపోతానని అనమాట ఊరోళ్ళంతా. అని అక్క ఎట్లా అని అనుకుంది. ఇలా వచ్చే వరకు తంగిళ్ళ పోవడం ఏమో చేసింది. నాకు నీళ్ళు దొరుకుతాయి నాకెంతమంది తెలుసా? అయ్యో నేను దొడ్డిపోలే కానీ ఆ శివజాతికి దానికి బాగా అనుకున్నాడు. నేను తాగింది ఒక పాటలో తాగింది 2 పాటలు. అయ్యా ఇది ఆగి మధ్యలో మానేది అయితే ఏమైనా అంటే ఎండపల్లికి వచ్చిన ఎండపల్లి చౌరస్తా కళ ఊగుతుంది. ఇక నేనేం చేసిన నేను చిన్నోనేనా ఇక నేను జబ్బుకేసుకున్నా తంగెల్లా బోడా మీద నేను అట్లానా అదేమంటుంది నోట్ల మాను పోయా నేను తంగడి చెట్ల సాటు కూర్చొని తడుకోకుండా చూసి ఈడి ఊళ్ళో నా మానది ఇస్తాడు. ఎట్లా ఈ పైసలు లేకున్నా మంచిది కానీ నా ఇజ్జత్ మనం పోతుంది. ఇజ్జత్ మనం పోతే చెప్పు సిబ్బులు అనుకుని చంపుతారు. ఎండ పిల్లలు అదేం చెప్తాండి వచ్చింది సంఘం నాకు అర్థమే వచ్చింది సెరసాగా అంటాను. నేను ఒప్పుకుంటానా అన్న నాకు ఎండ పిల్లలతో దుబ్బు కొడుకులతో దుబ్బుకొచ్చింది. ఎండపిల్ల దుబ్బుకుపోతాను. ఇటు వరకు గున్న కూడా పోతాయి మరి అమ్మరిపడి పోతాయి. అక్కడ దీన్ని రెడీ చేసుకోని అని నేనేం చేసిన వచ్చింది మొత్తము వచ్చింది మొత్తం నాకైతే ఊపుకుంటాను ఏం చేసింది ఇక పిల్ల ఇత్త కానీ ఈ ఊళ్ళో నా మానవ దియ్యకు కొంచెం ఊరవుతానికి ఇస్తాను. ఊరవుతానికి నాకు ఏం చేసింది అనుకుంటాను అటుపోయి అర్థం మొగుడున్నాడు అక్కడ దాని మొగడు ఉన్నాడు. నేను దాని ఎట్టుకొని నేను పోతానా వాడు ఎప్పుడు అనుకుంటాడో వాడి నేను టెంట్ ఎత్తున్నాడు. ఈ టెంట్ ఎత్తున్నాడు అది ఏదో చెప్తాను.
చెప్తాను నాకు ఆడేం చేసిన ఇయర్మయ్యర్ బుద్ధిండా ఆ మోర్ల నుంచి సపరేట్ లంకాపురి పట్టణం వేలేటి రావణ బ్రహ్మానందుడు అవును కదా. నా యొక్క తల్లి కేకేసి, నా తండ్రి విశ్వేశ బ్రహ్మయ్య. నాకు ఇద్దరు తమ్ములు కలరు. ఒకరు భూమి తరించినటువంటి పృథ్వీధీశుడు అయినటువంటి నా చిన్న తమ్ముడు విభీషణుడు. ఆ చెంపుని చక్రం లోడించినటువంటి నా యొక్క పెద్ద తమ్ముడు కుంభకర్ణుడు అని అందుడు. అవును కదా. మీది లంకాపురి పట్టణం. అవును. మీకు అయిందానే నా యొక్క భార్య పేరు మండోదరి అనందుడు. నాకు ఇద్దరు కుమారుడు కలరు. ఆ ఇంద్ర చంద్ర దేవేంద్రులు గెలిచినటువంటి నా యొక్క పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు. ఈ క్షితి లోపల పేరు కాంచినటువంటి వాడు నా యొక్క చిన్ని కుమారుడు అక్షయుడు అని అందురు. సేవక ఇంకా నా ప్రతాపము తెలుపని చుట్టివా? సేవక నాకు నిమిరిగా నువ్వు నేను తెలివ వినుము. సురా 33 కోట్ల దేవతలు సరబట్టిన వాడను. నవగ్రహంలో పట్టి తీసుకొచ్చి నా భవనం మందు పరిచర్యలు చేయించుచున్నావు వాడను. ఇంకా నా యొక్క ప్రతాపములు కల్పని చుట్టివా? హతల వితల
గుండెలు గుమేలుమని కార్యాలు తల్లుమని ఊగి మోగని గంటలు మోగి మిన్ను కాపులు పగలు చుక్కలు చల్ 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 రావాల్సిందే రా సేవ సేవకాన్ని లంగాపూర్ పట్టణం వెళ్తున్నారు. అలాగే మీరు ఇంటికి జయ బోలో శంకర్ భగవానికి. సేవక సేవక ఆ మారి సచ్చుబాబులను తోలుకొనరము. రాజుగారి ఆజ్ఞ అని చెప్పి వారిరువును తోలుకొనరము. అలాగే తోలుకొచ్చు. అటులనే ఆ జ్ఞానవంతురాలైన తాటంగిని కూడా తోలుకొని రమ్మని చెప్పు. అలాగే మహారాజా తోలుకున్నారు. ఓ పోరాలు ఈ పోరాలు మనవయ్య ఎక్కడ అనుకుంటారురా? నేను నిన్నటి రాత్రి మధుమాంసం చేసి మరియు మాంసములు తింటిని. నా ముఖం పాసు బట్టి వాసన వస్తున్నారు. ఎట్లయినా మంచి రాము సరిదాని కలవరి
గిరిగిడి ఒకసారి గిరిదురా Thank you.
తీర్చి అంటే రావడం అని ఇక్కడ అయిపోయినాక ఆఫ్ చేసుకోవాలి, వచ్చేటోళ్ళని క్లోజ్ ఆఫ్ తీసుకోవాలి. ఎవరు వాళ్ళు ఉన్నారు కింద రావడం అయిపోతుంది. పట్టుల పలుకుబడి చుట్టూరా